హలో గైస్! ఇంక మన 'బెంగుళూరు ముచ్చట్లు' సీరీస్‌లో ఈరోజైతే డే 10 ఇంక అలానే అయితే పొద్దున్నే లేసేసి ఇంక బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసాను. చూడండి ఈరోజైతే హ్యాపీ మీల్ డే మనకి. ఇంక ఈరోజు పొద్దున్నైతే ఇడ్లీ, సాంబార్ పెట్టారు. ఇంగ అది కలుపుకొని చట్నీ గూడా కొంచెం వేసుకొని లాగిచ్చేద్దాం అనుకున్నాం ఈరోజైతే. కడుపు నిండా తినేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళా పప్పు ఉంటదేమో. ఇంగా సరే అని కడుపు నిండా తినేసి ఒక 5, 6 ఇడ్లీలు ఇంకా పీజీకి నుంచి ఇన్‌స్టిట్యూట్‌కైతే ఎళ్ళిపోతున్నాను. ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళిపోతుంటే పొద్దున్నే 9 ఎండ కాసేస్తుంది. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటదో ఎప్పుడు మనం చెప్పలేము. ఇంకలానైతే ఇన్‌స్టిట్యూట్‌కొచ్చేసాను చూడండి. అలా క్లాస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని బయటకొచ్చాక ఇక్కడ మళ్ళా ఇంకో తలకాయ నొప్పి. ట్రాఫిక్ చూడండి ఎట్టుందో. ఈ వెహికల్స్‌లో అసలు ఎళ్ళాలంటే చాలా భయంగుంటది. వాళ్ళు సడెన్‌గా ఆగినట్టే ఆగుతారు. మళ్ళా సడెన్‌గా ఎళ్ళిపోతుంటారు. చాలా సార్లు మిస్ అయ్యాను. ఇంగలా రూమ్‌కొచ్చే లోపు మా భయ్యా అయితే బిర్యానీ తెచ్చిపెట్టాడు నాకు గూడా. ఇంగలా ఈ బిర్యానీ అని చెప్పాడు గానీ మేము ఓపెన్ చేసి లోడింగ్ మొత్తం వేసుకుంటే చికెన్ ముక్కే లేదు దానిలో చూడండి. మేము ఇంక ఎతికి ముక్క లేదులే అని ఇంగా వాడైతే కుష్కా ఇచ్చేసాడు. రూ. 90 తీసుకున్నాడు ఒక్కో దానికి. ఇంగ సరే ఏదో చిన్న ముక్కైనా ఇస్తాడులే అని మేము 90 గదా అని చెప్పి అనుకున్నాం. వాడేమో ఇట్లా హ్యాండ్ ఇచ్చాడు మాకు. సరే ఇంక రెండో దాంట్లో అయినా 2 ముక్కలేసాడేమో అని దాన్ని ఓపెన్ చేసి దాన్ని గూడా లోడితే దానిలో గూడా లేదు. అప్పుడు ఇంగ అలా ఆలోచిస్తున్నప్పుడు మాకు అర్థమైపోయింది మేమైతే ఫూల్ అయిపోయామని. వాడు 90 దొబ్బి మా చేతిలో పువ్వు పెట్టాడు. ఆ పువ్వు మేము అక్కడే ఏసేసొచ్చేసాము. ఇంగేం జేస్తాం సరే సక్సెస్‌ఫుల్‌గా దీన్నైతే కంప్లీట్ జేసేసాం బిర్యానీ. ఇంగలా తినేసాము. ఇంగలా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంక అన్ని పనులు చేసేసుకునే లోపల నైట్ అయిపోయింది. ఈరోజు నైట్ అయితే మాకు బీట్రూట్ పెట్టారు. ఇంగ చాలా రోజుల తర్వాత అయితే బీట్రూట్ పెట్టారు. ఫస్ట్‌లో వచ్చినప్పుడు పెట్టారు. ఒక 1 మంత్ ముందు. మళ్ళా ఈరోజు బీట్రూట్ పెట్టారు. రేర్‌గా పెట్టినా సరే కొంచెం ఇంగ హెల్తీగా పెడుతున్నారు కాబట్టి ఇంక వదిలేసాము. ఇంగ పప్పు, ఇంగ బీట్రూట్ అన్నీ యేసుకొని ఇంగలా దంచి కొట్టేద్దామని ఫిక్స్ అయిపోయాము ఈరోజు గూడా. చెప్పాను గదా! ఈరోజు హ్యాపీ మీల్ డే అని. ఎందుకో ఈరోజు అదృష్టం బావుంది అట్లుంది. ఇంక మళ్ళా మధ్యలో నేనైతే ఒక ప్లేస్‌కైతే ఎళ్ళాను. అదైతే వ్లాగ్ పెడతాను నెక్స్ట్ ఇంకోటి. అదైతే మిస్ అవ్వకుండా చూడండి. అలానే డే 11 వ్లాగ్‌లో అయితే కలుసుకుందాం. బాయ్ గైస్.